వచ్చు అంటారా? మామూలుగా జీడనేది వగరగా ఉంటుంది. అవును. మనం ఎప్పుడన్నా ఉప్పు, కారం పెట్టుకోవడానికి లేత మామిడికాయలు చాకు పెట్టి కట్ చేస్తాం. హ్మ్. కట్ చేసినప్పుడు లేతే కొరుకు తిన్నప్పుడు గూడా, అవును. లేత కాయలు తిన్నప్పుడు చూడండి, అవును. కాయ ఇట్లా కొరిక్కిని ఉప్పు, కారంతో ముంచి తినేటప్పుడు ఆటోమేటిక్‌గా జీడి కూడా ఎళ్తూ పైన ఉంటుంది. టెంక హార్డ్‌గా తయారన్నందువల్ల జీడి కూడా లోపలికెళ్ళిపోతుంది. హ్మ్. ఆ జీడి కొరికినప్పుడు నాలిక పొక్కటం, పొక్కుతుంది. అది అవును. వగరగా ఉండి, హ్మ్. ఈ మామిడికాయ తిన్న రుచంతా కూడా మనకి పోతుంది. పోతుంది. హ్మ్. అందుకని జీడి మాత్రం తినకూడదు. మరి తేగల్లో చందమామ తీసేయాలి. అది అవును. అట్లా అవును. చెప్పినట్టు ఆ టెంకలో ఉండే జీడిని మాత్రం అస్సలు ముట్టుకోకూడదని హ్మ్. చెప్తారు. వాస్తవంగా అలాంటి ఇరిటేషన్ ఇక్కడ ఉంటుంది గాబట్టని పెద్దలు తీసేయమంటంలో అర్థం ఉందమ్మా. హ్మ్. ఇప్పుడు సాంతం ఎపిసోడ్ గనక చూడకుండా హ్మ్. రాజుగారు జీడి వాడుకోమన్నారని ఇక్కడి నుంచి మామిడికాయలు తినేసాక టెంకన కోసి ఆ జీడ్లన్నీ